నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును కదా. కవిలే అంటే పుస్తకం అని రాశాడు చూడండి కిందన. కవిలే అంటే అర్థం ఏంటి అంటే నా కన్నీళ్ళు నీ బుడ్డిలో దాచాడు అంటే కన్నీరు చేసే ప్రార్థన, కన్నీరు పెట్టే ప్రార్థన దేవుడికి విలువ ఉంది. ఈరోజు నీ కన్నీరు మనుషులకు తెలియకపోవచ్చు, నాకు తెలియకపోవచ్చు, మనందరికీ తెలియకపోవచ్చు ఒకరి కన్నీరు. కానీ నువ్వు కన్నీటి పెట్టేసే ప్రార్థన ఖచ్చితంగా దేవుడు దాస్తాడు. ఆ కన్నీటికి విలువ ఉంది. అందుకే దావీదు శ్రమలో దేవునికి మొర్ర పెట్టడం నేర్చుకున్నాడు. ఎప్పుడు కూడా ఇబ్బంది కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు ఏదైనా ముందు మోకాలేసి ప్రార్థన చేద్దాం. మనుషులతో చెప్పక్కర్లేదు. ముందు ఏ సమస్య వచ్చినా కుటుంబంలో 4 గోడల మధ్య నేను మోకాలేసి దేవుడికి చెప్పాలి. ముందు ఆయనతో చెప్తాం, తర్వాత సేవకులతో చెప్పుకుంటాం, సంఘంతో చెప్పుకుంటాం. వాళ్ళు కూడా ప్రార్థన సహాయం చేస్తారు. ముందు ఆ సమస్య నుంచి నన్ను గట్టెక్కించేది, నన్ను విడిపించేది. అందుకే శ్రమలో నేను దేవునికి